బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై దాఖలైనటువంటి పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కావాలంటే ఎన్నికలు వాయిదా వేసుకోండి హైకోర్టు సూచించింది. కోర్టులో జోక్యం ఉండకూడదని అనుకుంటే 10 రోజుల ఎన్నికలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పాలని ఆదేశించింది. అందుకోసం ఏజీకి 15 నిమిషాలు సమయం ఇచ్చింది హైకోర్టు. ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కావాలంటే ఎన్నికలు వాయిదా వేసుకోవాలంటూ కూడా కోర్టు సూచిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పిటిషన్కి సంబంధించి కోర్టు విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కావాలంటే ఎన్నికలు వాయిదా వేసుకోవాలని కూడా హైకోర్టు సూచిస్తుంది. మొత్తానికి ఏదైతే దీనికి సంబంధించి సమాధానం చెప్పాలని కూడా కోరింది. 15 నిమిషాలు ఏజీకి సమయం ఇచ్చింది హైకోర్టు. రైట్, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ సిద్ధంగా ఉన్నాడు. భాస్కర్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే విచారణ అయితే ముగిసింది. అక్టోబర్ 8వ తారీఖు హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ లో ఇవాళ జడ్జిమెంట్ ను చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఇవాళ బీసీ రిజర్వేషన్ లో జీవో సవాల్ చేస్తూ దాఖలు చేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ మనసు కొనసాగింది. విచారణలో భాగంగా పిటిషన్ ను దాఖలు చేసినటువంటి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మాధవరెడ్డి బీసీలకు 42% కేటాయించుకున్నటువంటి జీవో పైన ప్రభుత్వం జారీ చేసినటువంటి పిటిషన్ పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై ఇవాళ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి దానిపైన విచారణ ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్పై దాఖలైన పిటిషన్ పై వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించినటువంటి మయూర్ రెడ్డి కావచ్చు, ఇటు ఇంప్లీడ్ పిటిషన్ కూడా కొంతమంది దాఖలు చేశారు.
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సెక్షన్ 285 కింద 50% రిజర్వేషన్లు మించరాదని పిటిషనర్ వాదన వినిపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయనేటువంటి వాదన వినిపించారు. 3 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ప్రస్తావించినటువంటి పిటిషనర్ తరపు న్యాయవాది ఇంద్రసాని కృష్ణమూర్తి, వికాస్ కిషన్ జడ్జిమెంట్లను ప్రస్తావించడం జరిగింది. అన్ని తీర్పుల ప్రకారం 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదనేటువంటి పిటిషనర్ వాదన వినిపించారు. గతంలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం బీసీలు 25%, ఎస్సీలు 15%, ఎస్సీలు 10% రిజర్వేషన్లు ఉండేవని, ఇప్పుడు బీసీలకు 17% పెంచి 42% చేశారనేటువంటిది పిటిషనర్ వాదన. అసెంబ్లీలో దీనిపై ఎవరు అభ్యంతరం చెప్పలేదా అని పిటిషనర్ కు హైకోర్టు ప్రశ్నించిన సందర్భంలో అసెంబ్లీలో యునానిమస్ గా బిల్లుకు మద్దతు ఇచ్చారనేటువంటిది అడ్వకేట్ జనరల్ చెప్తారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇస్తారని ఏజీని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేటువంటిది అడ్వకేట్ జనరల్ చెప్తారు. మరో 2-3 నెలల సమయం కావాలని అఫిడవిట్ వేయకుండా హడావిడిగా మీరు ఇట్లా చేయడం, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇట్లా చేయడం ఇది సరైనది కాదు అని చెప్పారు. గతంలో కోర్టులు డెడ్ లైన్ విధించినప్పుడు అనేక సార్లు ప్రభుత్వాలు వాయిదాలు కోరుతూ పిటిషన్లు వేశారనేటువంటిది కూడా అడ్వకేట్ జనరల్ చెప్పారు. అయితే కావాలంటే ఎన్నికలు వాయిదా వేసుకోండి, కోర్టుల జోక్యం ఉండకూడదు అనుకుంటే 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకొని ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం ఏముంటుందో అడిగి చెప్పండి అని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వ నిర్ణయం కోసం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కాసేపు ఆయన 15 నిమిషాల్లోపు మీరు కనుక్కొని చెప్పాలని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ప్రభుత్వ నిర్ణయం తెలుసుకోవడానికి ఆన్ టైం నుండి 15 నిమిషాల సేపు అడ్వకేట్ జనరల్ జరిగింది. కొద్దిసేపు 15 నిమిషాల సేపు ఏం చెప్తారు అనేటువంటిది ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఎవరు కూడా ప్రభుత్వ పెద్దలు ఎవరు నాకు అందుబాటులోకి రావడం లేదు, కొంత సమయాన్ని ఇవ్వండి, సోమవారం లేదా మంగళవారం సమయాన్ని ఇవ్వండి అంటూ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు కొంత అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి సమాధానంతో సాటిస్ఫాక్షన్ కాకపోగా ఈ నెల సోమవారం మంగళవారం తర్వాత బుధవారం నుంచి రెగ్యులర్ గా హాలిడేస్ ఉన్నాయి, దసరా సెలవులు ఉన్నాయి, కోర్టులు నడవవు, ఆ రెగ్యులర్ హాలిడేస్ లో మీరు అట్లాంటి నిర్ణయం ఎట్లా చెప్తారు అని చెప్పి, ఒకవేళ మీకు సమయం కావాలంటే ఇంకా సమయం తీసుకోండి అని చెప్తూ ఈ నెల 8 వరకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అఫిడవిట్ రూపంలో చెప్పండి, 10 రోజుల సమయం కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తూ అక్టోబర్ 8కి ఈ కేసును వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భాస్కర్, ఏదైతే హైకోర్టు ఏజేకి 15 నిమిషాలు టైం ఇచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందని చెప్పేసి వెయిట్ చేసినా కూడా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోవడాన్ని ఎలా చూడాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ పెద్దలతో నేను సంప్రదించడానికి ప్రయత్నించాను, కానీ ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. బహుశా సాయంకాలం కావడంతో కార్యాలయం నుంచి అందరూ వెళ్ళిపోయి ఉండొచ్చు అనేటువంటి సమాధానంతో కోర్టు కొంత సంతృప్తి చెందినప్పటికీ ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ సందర్భంగా మీరు పూర్తిగా ప్రిపేర్ అయ్యి వచ్చి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం చెప్పుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ కి అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇమీడియట్ గా మీరు కనుక్కొని చెప్పగలిగితే చెప్పండి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయన లైవ్ లో నుంచి పక్కకు వెళ్లి కోర్టులో సంప్రదింపులు జరిపారు. తర్వాత 15 నిమిషాల పాటు ఇతరులు ఎవరైతే ఇంక్లూడ్ అయ్యాల్సినటువంటి ఇతరులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రభాకర్ లాంటి అడ్వకేట్లతో కాసేపు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా వేయింది హైకోర్టు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్ తిరిగి రాగానే ఆయన చెప్పినటువంటి సమాధానంతో ఓకే, ఒకవేళ 5-6 తర్వాత ప్రభుత్వ కార్యాలయం ఎవరు ఉండరు కాబట్టి అట్లాంటి సమాధానం వచ్చి ఉండొచ్చు అనేటువంటి నేపథ్యంలో కోర్టు సైతం దాన్ని పరిగణలోకి తీసుకొని మీ నిర్ణయాన్ని మీరు సోమవారం చెప్పండి అని చెప్పినటువంటి నేపథ్యంలో సోమవారం కాదు మంగళవారం కాదు చెప్తామని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో ఇక ఆ రెండూ అవసరం లేదు, బుధవారం నుంచి రెగ్యులర్ గా తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు హైకోర్టుకు కూడా పూర్తిగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ హాలిడేస్ అంటే ఇక హౌస్ మోషన్ పిటిషన్స్ ఇట్లాంటివి కూడా ఉండవు. కోర్టు పూర్తిగా ఇప్పటికీ హాలిడే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 4 రోజులు ఉండవు కాబట్టి మీరు 6 వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా వస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అక్టోబర్ 8న ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో రావాలని ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తారీఖు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని కూడా ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. తాము ఎన్నికలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపినటువంటి ఎన్నికల కమిషన్ ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామన్న
కోర్టుకు ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది చెప్పుకొచ్చారు. నోటిఫికేషన్ వచ్చినా ఈ పిటిషన్లను విచారిస్తామని కూడా హైకోర్టు చెప్పింది. కాబట్టి ఓవైపు నోటిఫికేషన్ వచ్చిందా రాదా అనేటువంటిది ఒకటి కనిపిస్తా ఉంది. మరోవైపు ఎన్నికల కమిషన్ పూర్తిగా తాము సిద్ధంగా ఉన్నాం, మేము ఎన్నికలు నిర్వహించడానికి రెడీగా ఉన్నాం, కాబట్టి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తాము అనేటువంటి విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేశారు. అయితే ఇటు వైపు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక రకమైనటువంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ పిటిషన్స్ పైన విచారణ కొనసాగిస్తామనేటువంటిది హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రెండు ఇష్యూస్ తో పాటు ఇప్పుడు 8వ తారీఖు దీనికి సంబంధించినటువంటి పూర్తి పిటిషన్ వాయిదా పడింది. కాబట్టి 8వ తారీఖున ప్రభుత్వ నిర్ణయం ఎట్లా ఉంటుంది, గవర్నర్ అనుమతి లేకపోయినా మీరు ఎట్లా దీన్ని ప్రొసీడింగ్స్ తీసుకొచ్చారు, తర్వాత దీంట్లో ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలను ఎట్లా నివృత్తి చేస్తారు, వీటన్నింటిపైన ఆ రోజు కూలంకషంగా చర్చించిన తర్వాత ఆ వాదనలతో హైకోర్టు యాక్సెప్ట్ చేస్తే హైకోర్టు ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏదేమైనా ఈయన అక్టోబర్ 8వ తారీఖున దీనిపైన రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన తుది నిర్ణయం వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ థ్యాంక్ యూ భాస్కర్. మొత్తానికి ఏదైతే బీసీకి సంబంధించి రిజర్వేషన్ అంశం సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణ కొనసాగిన నేపథ్యంలో మొత్తానికి ఏదైతే వాదోపవాదనలు విన్నటువంటి హైకోర్టు ఏదైతే ఏజీకి 15 నిమిషాల సమయం ఇచ్చింది, ఏదైతే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగాలని చెప్పేసి సమయం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇంకెవరు నాకు స్పందించట్లేదని చెప్పేసి ఏజీ చెప్పడంతో విచారణ ఈ నెల 8వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.